అందుకు తగిన సమయం వరకు వేచి చూడక తప్పదు. తెల్లవారి ఆలయ ద్వారాలు తెరిచి లోపల మూలమూలన చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఉన్నవాళ్లు బయటకు వెళ్లేందుకు వేరే మార్గమూ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ ఆయన వెంకటేశ్వర స్వామిపై పలు గ్రంథాలు రచించారు. వెన్ ఐ సా తిరుపతి బాలాజీ అనే పుస్తకంలో ఆయన తన అనుభవాలు గ్రంథస్థం చేశారు. ఈ సంఘటన వివరాలు అందులో లభించాయి. ఆయన ఐఏఎస్ అధికారి. శ్రీ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారునిగాను వ్యవహరించారు. ఇంతకీ ఆనాడు ఏం జరిగిందన్నది తెలుసుకుందాం. తిరుమలలో నీళ్లకు గట్టి ఎద్దడి ఏర్పడింది. భక్తుల తాకిడికి తగినట్టుగా నీటి లభ్యత లేదు. తిరుమలలోని గోగర్భం డ్యాం తదితర నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. తిరుమల నీటి అవసరాలను తీర్చే గోగర్భం డ్యాంలో 1 వారం రోజులకు సరిపడా నీళ్లున్నాయి. చూస్తుంటే వానలు లేవు. మరిక భక్తులు రావద్దని చెప్పి ఆలయాన్ని సైతం మూసివేయాల్సి వస్తుందని శ్రీ ప్రసాద్, తిరుమలలోని నీటిపారుదల అధికారులు తీవ్ర మదన పడుతున్నారు.